యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ లో ఇంతకు ముందు వరకు ఎలా ఉండేది అంటే చదువు చెప్పామా వాళ్ళకి ఉద్యోగం వచ్చేలా చూసామా బయటకు పంపించేసాం ఇదే ఉండేది అనమాట. కానీ ఇప్పుడు అంటే గత 5-6 ఇయర్స్ గా నేను ఎక్కువగా చూస్తుంది ఏంటంటే మెయిన్ గా యూనివర్సిటీస్ లో ఇంక్యుబేషన్ సెల్ అనే పెడుతున్నారు. ఇంక్యుబేషన్ సెల్ అంటే అర్థం ఏంటి? మీకు ఐడియాస్ ఉన్నాయనుకోండి, చదువుతున్నప్పుడే ఐడియాస్ ఉన్నాయనుకోండి, నేను ఒక ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అన్న నమ్మకం మీకుంటే, ఇదే మీ కనుక మీరు కాలేజ్ ని ఒప్పించగలిగితే, యూనివర్సిటీని ఒప్పించగలిగితే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడమే కాకుండా చదువుకుంటున్న టైంలో సపోర్ట్ చేయడమే కాకుండా 20 lakhs వరకు గ్రాంట్ ఇస్తారనమాట. అంటే నాకు ఈ ఐడియా ఉంది, ఈ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అంటే ఇంకా మీ పేరెంట్స్ మీద మీరు లోన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాలేజే మీకు 20 లక్షల దాకా ఇస్తుంది. సో ఇక్కడ వరకు సూపర్ న్యూస్ ఇది. ఇది కాకుండా నీతి ఆయోగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. స్టూడెంట్స్ గా ఉండి ఆంటర్ప్రెన్యూర్స్ గా మారాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ ఐడియాని పిచ్ చేసి అది సక్సెస్ఫుల్ ఐడియా అని కన్విన్స్ చేయగలిగితే, వాళ్ళు స్కోప్ చూడగలిగితే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని గవర్నమెంట్ నుండి 30 lakhs వరకు గ్రాంట్ వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గణపతి యూనివర్సిటీ నుండి 20 lakhs ప్లస్ గవర్నమెంట్ నుండి 30 lakhs, ఆల్మోస్ట్ 50 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ బిజినెస్ వెన్ యు ఆర్ ఎ స్టూడెంట్ లెవెల్ లో ఉన్నప్పుడు 50 లక్షల వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకునే స్కోప్ ఉందన్నమాట. సో ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ గా మారాలనుకుంటున్నారో, నేను 4 ఏళ్ళు నా కోర్స్ అయ్యే వరకు వెయిట్ చేయలేను, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు సక్సెస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి బెస్ట్ స్కోప్ అనమాట ఇది ఎదగడానికి. 1-2 కాదు, ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ లో గ్రౌండ్ లెవెల్ అంతా IBM ల్యాబ్ సెట్ చేసింది గణపతి యూనివర్సిటీలో. IBM గణపతి యూనివర్సిటీకి వచ్చి ల్యాబ్ సెట్ చేయాల్సిన అవసరం ఏంటి? IBM లో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ ఉంటాయి. అది మనం బయట నేర్చుకోవాలి అంటే ఆల్మోస్ట్ మనకి 50,000 వరకు. వేరాజ్ గణపతి యూనివర్సిటీతో IBM కున్న కొలాబరేషన్ వల్ల గణపతి యూనివర్సిటీకే IBM వచ్చి ఇక్కడ ల్యాబ్ సెట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం IBM లో ఏమేమి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయో దాని రిలేటెడ్ సాఫ్ట్వేర్ రైట్ నౌ అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉందో IBM కంపెనీలో యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ IBM ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడే కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు బయట చేస్తే 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నానో, గణపతి యూనివర్సిటీలో చేరిన స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ ఈ ల్యాబ్ కి వచ్చి వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీ ఫీజులో ఇంక్లూడ్ అంటే ఏమి ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయరు. ఇక్కడ చేసినందువల్ల మీకు వీళ్ళు సర్టిఫైడ్ కోర్స్ సర్టిఫికేషన్ కూడా ఇస్తారు అనమాట. ఈ సర్టిఫైడ్ కోర్స్ కంప్లీట్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ అనమాట. సో దీని వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు IBM మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆల్రెడీ IBM లో ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అది ఆల్రెడీ మీరు ట్రైన్ అయ్యి ఇక్కడ గణపతి యూనివర్సిటీలో స్టెప్ అవుట్ అవడానికి రెడీగా ఉంటారు. సో ఎన్ని అడ్వాంటేజెస్ చూడండి గణపతి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ 160 hours ఆఫ్ ఈ కోర్స్ ఏదైతే ఆఫర్ చేస్తుందో IBM, 160 hours ఆఫ్ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడానికి స్కోప్ కూడా గణపతి యూనివర్సిటీ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది గణపతి యూనివర్సిటీలో IBM క్రియేట్ చేసిన ల్యాబ్. ఇప్పుడు నేను ల్యాబ్ లోనే ఉన్నాను అనమాట. ప్రతి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి IBM ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. కోర్సెస్ ని కంప్లీట్ చేసుకొని ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు. దట్టు విత్ నో కాస్ట్. అది బయట చేయాలనుకుంటే మనకి యాజ్ ఐ సెడ్ 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా వైల్ రిక్రూటింగ్ IBM రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ మీద సర్టిఫైడ్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో అవి IBM ఎస్టాబ్లిష్డ్ కంప్యూటర్ ల్యాబ్స్. ఇప్పుడు నేను చూపించింది ఒక ల్యాబ్ మాత్రమే. ఇలాంటివి మనకి ఫ్లోర్ అంతా ఉన్నాయి. అండ్ దట్ అది సూపర్ కంప్యూటర్ ల్యాబ్ కూడా అనమాట. సో పక్కకు రండి, ఇక్కడ చూడండి, కంప్యూటర్ ల్యాబ్ 2, కంప్యూటర్ ల్యాబ్ 3, ఇలాగా IBM సిస్టమ్స్ పెట్టింది అనమాట. ఇది గణపతి యూనివర్సిటీ పెట్టిన సిస్టమ్స్ కూడా కాదు, IBM ఇన్స్టాల్ చేసిన సిస్టమ్స్ ఇవి. IBM సాఫ్ట్వేర్స్ ఉన్న సిస్టమ్స్ ఇది. సో వీళ్ళు వెల్ ట్రైన్డ్ గా ఉంటారు అనమాట. IBM వచ్చి గణపతి యూనివర్సిటీ ఇలా కొలాబరేట్ పెట్టడం వల్ల మేజర్ గా స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్ ఏంటి అంటే IBM తో ఈజీగా మీరు కొలాబరేట్ అవ్వచ్చు. బయట ఇండస్ట్రీలో IBM లో ఉన్న సాఫ్ట్వేర్స్ మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అందులో సర్టిఫికేషన్ మీరు తీసుకొని బయటకు వెళ్తారు కాబట్టి మీకు రిక్రూటింగ్ అనేది కూడా ఈజీగా